షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో ఆత్మీయులని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుని మహాకృప వలన అందరూ క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రభునందు ప్రియులారా, మీరు వినిచిన ఈ వాక్యం ద్వారా మీరు ఆత్మలో బలపడుచున్నట్లయితే ఈ వాక్యమును అనేక మందికి షేర్ చేసి దేవుని యొక్క వాక్య పరిచర్యలో పాలు భాగస్తులై దేవుని దీవెనలు పొందాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో చివరి భాగాన్ని చూస్తే గనక, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం చివరి భాగం, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట వ్రాయబడి ఉంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అవును, ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. ఆయన స్వస్థపరచువాడు. అయితే ఆయన నుండి స్వస్థత పొందుకోవాలంటే మరి మనం చేయవలసిన పనులు కూడా కొననే కావండి. ఆ మొదటి భాగంలోనే మనం ఏమి చేస్తే ఆయన నుండి స్వస్థత పొందుకొనగలమో ఆ దేవుడు ఆయన మాటల ద్వారానే మనకి వివరిస్తున్నాడు. మనకి ఆయన నుండి స్వస్థత కావాలంటే, ఆయన నుండి మేలు కావాలంటే, దీవెన కావాలంటే మనము ఏ రీతిగా ఉంటే గనక ఆ స్వస్థతను మనం పొందుకొనగలుగుతామో వాటిని ఆ మొదటి వచనంలో తండ్రి దేవుడు చూపిస్తున్నాడు. నీవు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. ఏం చేయాలండి? మనము మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన మాటకు లోబడాలి, ఆయన మాటకు విధేయత చూపాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, అంటే ఎవరికి అన్యాయం చేయకూడదు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాట కూడా ఇక్కడ మనకు వర్తిస్తుంది. అదే కదండి, అది నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాట మనలో ఐక్యమై మన హృదయం మీద వ్రాయబడి మనము ఆ మాట ద్వారా జీవిస్తుంటే కనుక ఎవరికి అన్యాయం చేయగలుగుతాం? మనలో ఉన్న ఆ మాట మనల్ని హెచ్చరిస్తుంది కాబట్టి దానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించిన ఎడల, ఇక్కడ కూడా మళ్ళీ ఆజ్ఞలు ప్రతిరోజు కూడా, అంటే ఆజ్ఞ దేవుని యొక్క మాటకు లోబడితే మనం ఏమి పొందుకొనగలుగుతాము అనేదే ప్రతి వాక్యం ద్వారా కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు మనకి తేటపరుస్తూ ఉన్నాడు. అంటే మన ప్రవర్తన బాగుంటే మనకు స్వస్థత, మన ప్రవర్తన బాగుంటే మనకు దీవెన, మన ప్రవర్తన బాగుంటే మనకు శాంతి. అంటే ప్రతిదీ కూడా శాంతి, సమాధానం, నెమ్మది, రక్షణ అన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి తెలుసండి? మన ప్రవర్తన, మనలో ఉండే ఆ యొక్క పవిత్రత, పరిశుద్ధత, మన హృదయము స్పందించే విధానము. కాబట్టి ఇవన్నీ కూడా మనము నెమరు వేసుకుంటూ కూడా దేవుని ఆజ్ఞలకు, దేవుని మాటకు లోబడి ఆయన మాటకు విధేయత చూపి ఆయన నామాన్ని ప్రేమించి, అన్ని నామముల కన్నా పైనామం కాబట్టి ఆయన నామాన్ని మనం కీర్తిస్తూ గణపరుస్తూ ఆయన ఆరాధన చేస్తూ కనుక వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే కనుక ఇక్కడ చెప్పండి మాట, నిన్ను స్వస్థపరచువాడని నేనే, నేను నిన్నారుగా దీవిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను. ఇంకొక మాట చూస్తే ప్రియులారా, కీర్తనల గ్రంథము 103వ కీర్తన 3లో చూస్తే కనుక, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు. సంకటములంటే రోగాలే. ఇక్కడ ఏమన్నా, నీ దోషాలను క్షమించేవాడు. నిజముగా ఆయన సన్నిధికి వెళ్ళి కన్నీటితో దుఃఖముతో నన్ను క్షమించి ప్రభు పాపం చేసిన ఒప్పుకుంటే కనుక ఆయన ఎంత చక్కని దేవుడు అండి, ఎంత ప్రేమమయుడు, ఎంత దీర్ఘశాంతుడు, ఎంత ప్రేమ, ఎంత దయ మన మీద. ఆయన ఏం చేస్తాడంటే క్షమిస్తాడంట. అవును కుమారుడా క్షమించాను, ఒప్పుకున్నావు కదా, నేను క్షమించాను. నీ సంకటములన్నీ కుదుర్చేవాడు. సంకటములు అంటే ఆర్థికమైన బాధలు కావచ్చు, శరీర రోగాలు కావచ్చు, సమాధానం లేని స్థితి కావచ్చు, లేకపోతే రక్షణ లేని స్థితి, అన్ని ఏదైనా సరే ఆయన సెటరైట్ చేస్తాడు. ఎప్పుడు ఆయన మాటకు లోబడాలి, ఆయన మాటకు విధేయత చూపాలి. ఒక విచిత్రమైన మాట యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి. ఆయన గాయపరిచి గాయమును కొట్టును, ఆయన గాయమును చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఏంటంటే అంత అవసరం ఏంటి ఆయనకి? మళ్ళీ చదువుతున్నాను, ఆయన గాయపరిచి గాయమును కొట్టును, ఆయన గాయమును చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఎందుకు గాయం చేయాల్సి వస్తుంది? గాయం అంటే మన భౌతికంగా మన శరీరం మీద గాయాల గురించి ఆలోచిస్తాం, కానీ మనకు ఆ నెమ్మది లేని స్థితి, సమాధాన స్థితి అన్నీ కూడా ఒకసారి కలుగుతూ ఉంటాయి కదా. ఎందుకంటే మనం ఆయన మర్చిపోయినప్పుడు, ఆయన కట్టడాల ఆజ్ఞలకు లోబడకుండా, ఆయన మాటకు విధేయత చూపకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం చూడండి.
అంటే మెలకు చేస్తూ ఉంటాడనమాట. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయమును చేయను ఆయన చేతులే స్వస్థపరచును. భక్తుడైన యోబు అంటున్నాడు. ఎందుకంటే ఆయన అనుభవిస్తున్న స్థితి అటువంటిది. ఆయన ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా, ఇదిగో నీ ప్రియ కుమారుడు యోబు దీవించావు కదా, అందుకనే నీకు విధేయుడు అన్నాడు. ఒక్కసారి పక్కన పెట్టు, ఏమైపోతారు చూద్దు కానీ సాతాను పంతము కట్టి ఆ పని చేయటం వల్ల యోబుకు ఆ స్థితి కలిగింది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మన స్థితి బాగుంటే, మన ప్రవర్తన బాగుంటే ఆయన మనల్ని ఆశీర్వదించడానికి స్వస్థపరచుడు సిద్ధమన్నాడు. కాబట్టి ఆయన మాటకు లోబడదాం, ఆయన మాటకు విధేయులవుదాం, దేవుని దేవుని పొందుకుందాం. ఈ మాట ద్వారా దేవుడు మనందరినీ ఆశీర్వదించి బలపరచుని కాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడ, మహాగణ, పరమందున తండ్రి, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. నీ ఆజ్ఞలకు లోబడుచు, నీ కట్టడలను అనుసరించి జీవిస్తూ, నీ మాటకు విధేయులుగా ఉండి నాయన నిన్ను ఆరాధిస్తున్నప్పుడు మా జీవితంలో మా సంకటంలను కుదురుస్తానని చెప్పావు. ఆయన మా దోషంలో క్షమిస్తానని చెప్పావు, మమ్మల్ని స్వస్థపరుస్తానని చెప్తున్నావు. అట్టి రీతిగా నిన్ను నీ ప్రేమను ధరించుకొని నీకు విధేయులుగా నీ మేలు పొంది కృపను దయచేయమని, ఉన్న మాట ద్వారా నీ బిడ్డల జీవితాన్ని బాగు చేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.